నేను పట్టుబట్టలు ధరించినంత మాత్రాన, లేదు భగవంతుడికి అన్ని సంభారాలు సమకూర్చి బాగా క్వాలిటీ మంచి పాయసం, మంచి పెరుగన్నం, మంచి పులిహార, లేకపోతే విభూతి, శ్రేష్టమైన విభూతి, శ్రేష్టమైన గంధం, శ్రేష్టమైన తులసి, శ్రేష్టమైన పూలమాలలు ఇవన్నీ ఇచ్చినంత మాత్రాన నేను భక్తుణ్ణి కాలేను. భగవంతుడికి ఊహించలేనట్టుగా పెద్ద గుడి కట్టి దానికి బంగారు తాపడం పెట్టించి అనంత స్వర్ణమయం చేసి, లేకపోతే అక్కడంతా కూడా రాళ్ళన్నీ బంగారం చేసి వెండి చేసి ఇంకా భగవంతుడికి అంతా వేసి పెట్టి అసలు ఇంకా ఈ ఊహించలేము. అలాంటిది కట్టినంత మాత్రాన నేను భక్తుడిని అవుతాము అనుకుంటే కుదరదు. ఆయన ఒప్పుకోడు ఆ స్వామి. అంటే స్వామి ఇవన్నీ అక్కర్లేదనా మీ అర్థం? నో, నేను వీటిని ద్వేషించట్లేదు, కానీ వీటి వరకే పరిమితం అవ్వద్దు అని సూచిస్తున్నాను. ఇది చేస్తేనే భక్తి అని పరిమితం అవ్వకండి అని అంటున్నాను. పొట్టు పెట్టుకోవడం తప్పు కాదు, మడి బట్టలు ధరించడం తప్పు కాదు, కావాలి, కర్మలో అంగం అది. భగవంతుడికి మంచి పదార్థాలు పరికరాలు పెట్టడం కర్మలో అంగం, మంచి శ్రేష్టమైన మూర్తిని పెట్టి పూజించడం కర్మలో అంగం. కానీ ఒక భక్తుడు నాలో మేల్కోవాలి అనంటే కేవలం బాహ్యమైన పదార్థాలని పరికరాలని సమకూర్చుకుని దాని వేషం వేసుకుని కూర్చుని పూజ చేస్తే నేను భక్తుణ్ణి కాలేను. కేవలం సినిమాలో ఎవరైనా రాముడిగా నటించాడనుకోండి, ఆ అరగంట సేపు రాముడిగా నటించాడే కానీ రాముడిగా జీవించలేడు. ఒక్కవేళ కనుక రాముడిగా నటించిన వ్యక్తి నేను రాముడిగా జీవించాలి అనుకుంటే ఇక నటన ఉండదు, జీవితం అయిపోతుంది అది. అలాగనే నేను భక్తుడిగా ఒక్కసారి భగవంతుడి ముందు కూర్చున్నప్పుడు నాలో నిజమైన భక్తుడు మేల్కొంటే ఇక ఈ అసమానతలు నాలో కనపడవు, ఈ ఈర్ష్యాద్వేషాలు ఉండవు, ఆ గురువు ఈ గురువు అనే భేదం ఉండదు, ఈ దేవుడు ఆ దేవుడు అనే భేదం ఉండదు, ఈ పూజ ఆ పూజ అనే భేదం ఉండదు, ఈ స్వామి ఆ స్వామి అనే భేదం ఉండదు, ఇవే ఉండవు. ఎందుకని? ఇవన్నీ ఇంకా మనలో కనిపిస్తున్నాయనంటే, ఒకరిని చూస్తే మనం తట్టుకోలేకపోతున్నామంటే, ఒకరిని చూస్తే మనం సహించలేకపోతున్నామంటే, ఒక్కటి గుర్తుపెట్టుకోండి, సత్యమైన మనస్సు అంటే ఏం తెలుసా అండి? ఎవరిని చూసినా కళ్ళల్లో కళ్ళు పెట్టి ప్రేమగా పలకరించగలిగేదే నిజమైన మనస్సు. కొంతమందిని చూస్తే చూడలేని స్థితి వచ్చిందనంటే లోపం నీలో ఉంది, సరిదిద్దుకోవాలి. కొంతమంది దగ్గరికి వెళ్ళి మాట్లాడలేం, కొంతమంది దగ్గరికి వెళ్ళి ముఖంలో ముఖం పెట్టి చూడలేం అంటే అర్థం ఎక్కడ? అక్కడ లోపం కాదు, లోపం ఇక్కడుంది. ఈ లోపాలన్నీ ఇంకా మనలో మిగిలిన్నాయి అనంటే ఇంకా పరిపూర్ణంగా భక్తుడు మేలుకోలేదని అర్థం. ఆ భక్తుడు పరిపూర్ణంగా మేలుకుంటే హ్యాట్స్ ఆఫ్, వాడు జ్ఞాని అయిపోతాడు 13వ అధ్యాయంతో. ఆ భక్తుడు మేలుకునేదానికి ఏం చేయాలి? బాగా ఆలోచించండి. నేను ఆలోచించేవాడిని, నేను భక్తుడిని అవ్వాలంటే ఏం చేయాలి? దీనికి సమాధానం ఏంటి అంటే, రోజు అభిషేకం చేస్తాం, రోజు పూజ చేస్తాం, రోజు జపం చేస్తాం, రోజు పారాయణ చేస్తాం. ఇంకా చాలామంది నేను గమనిస్తూ ఉంటాను, పాపం వాళ్ళకి టైం తక్కువగా ఉంటుంది, 10 నిమిషాలే ఉంటుంది, కానీ రోజు పారాయణం చేసే అలవాటు. ఈరోజు సడన్గా వెళ్ళిపోవాలి ఒక ప్రోగ్రామ్కి, కానీ పారాయణం చేసేయాలి, టైం అయిపోతుంది. ఏం చేస్తాడంటే విశ్వం విష్ణుర్వ షట్కారో భూత భవ్య భూతప్రభు భూత భృద్భావో భూతాత్మ భూతభావన భూతాత్మ పరమాత్మ చ ముక్తానాం పరమాగతి అవేయః పురుష సాక్షి క్షేత్రజ్ఞోక్షరేయవచ వేదో వేదవిద వ్యంగో వేదాంగో వేదవిత్కవి లోకాధ్యక్ష సురాధ్యక్షో ధర్మాధ్యక్ష కృతాకృత చెప్పుకుంటాడు. నేను ఆయన గమనించి బస్సులో వెళ్తున్నాను అనమాట, మీ ఇద్దరం. నేను అలాగా నాకు చాలా ఆనందం అనిపించింది. అంటే అతని చేష్ట నాకు చాలా అమాయకంగా అనిపించి ఆనందం కలిగింది. కానీ లోపల నేను రోజు చేస్తున్నాను, ఈరోజు వదిలిపెట్టకూడదు, ఆ స్వామికి పారాయణం వదిలిపెట్టకూడదు. ఆ కమిట్మెంట్ బాగుంది, కానీ అవగాహనతో చేస్తే చాలా ఇంకా బాగుండేది. ఏం తెలుసండి? అదే విష్ణు సహస్రనామంలో ఎప్పుడైనా మనకు అవకాశం కలగనప్పుడు, మనకు సమయం సరిపోనప్పుడు మనం ఏం చేస్తే బాగుంటుందో కింద సూచన ఇచ్చేశారు. పార్వత్యువాచ కేనోపాయేన లఘునా విష్ణోర్నామ సహస్రకం జప్యతే పండితైర్నిత్యం శ్రోతుమిచ్ఛామ్యహం ప్రభో. ఆవిడ అడిగింది ఎందుకని? ఇటువంటి సందర్భాలు మనకు ఎదురవుతాయని వాళ్ళకి తెలుసండి. కానీ ఆ సందర్భాల్ని రోజు వినియోగించుకుంటామని కూడా వాళ్ళకి తెలుసు, అవకాశవాదులు అని కూడా తెలుసు. అందుకనే అది ఎప్పుడన్నారు? విషమ పరిస్థితి వచ్చినప్పుడు, నా చేతిలో సమయం సరిగ్గా లేనప్పుడు. అప్పుడు ఏం చేయాలనంటే, అంత హాయిగా ఉండే విష్ణు సహస్రనామాన్ని రాళ్ళన్నీ డబ్బాలో వేసి గెలక్కొట్టినట్టు గడగడగడగడ కొట్టేసి దాన్ని నొక్కేయకుండా
శివుడు కూడా షార్ట్ కట్లో చెప్పాడు. ఏంటి? శ్రీరామ రామ రామ ఇతి సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. ఏమక్కర్లేదు. నేను ఆయన అంతా పారాయణం చేసేసాడు. పారాయణం చేసేస్తుంటే ఆయనకి ఏంటంటే గొప్ప టెన్షన్ ఏంటంటే, మొత్తం మనిషి బస్సులో టెన్షన్ అయిపోతున్నాడు చదువుకుంటూ. ఏంటంటే ఆ స్టాప్ వచ్చేస్తుంది ఏమో, ఆ స్టాప్ వచ్చేలోపు పూర్తి చేసేయాలి. ఎందుకంటే దిగగానే ఎవడో మాట్లాడిస్తాడు, ఇది మళ్ళీ కట్ అయిపోతుంది. కట్ అయిపోతే మళ్ళీ మొదలెట్టాలి. ఎక్కడి నుంచి? శుక్లాంబరధరం విష్ణుం. వాడి వ్రతం నియమం అది. వీడికి స్టాప్ వచ్చేస్తుందేమో అని వాడు లోపల పడ్డ భీతి నాకు అంత ఇంత చాలా టెన్షన్ ఎక్కిపోయాడు ఆయన. నేను ఆయన్ని మధ్యలో, మాస్టర్ ఎందుకు ఈ టెన్షన్ పడుతుంటే, ఆర్తావిష నాశితిలాశ్చ భీత ఘోరేషు చ వ్యాధిషు వర్తమాన సంకీర్త నారాయణ శబ్ద మాత్రమే ముక్త దుఃఖ సుఖినో భవంతి అశోచ్యానన్వశోచస్వం ప్రజ్ఞావాదాంశ ఎన్ని చెప్పుకుంటూ వెళ్తున్నాను అనమాట ఆయన. పరిత్రాణాయ సాధూనా వినాశాయ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే. ఇంక స్టాప్ దగ్గరకు వచ్చేస్తుంది అనమాట. ఇంక వాడి స్పీడ్ చూడాలి. దడదడ ఇంక అసలు రొప్పే అవతల పాడేశాడు, మొత్తం కక్కేశాడు దాన్ని. కక్కేసి మొత్తం పుస్తకం మూసేసి హరి ఓం అని పైకి లేచాడు. చెప్పండి ఇప్పుడు ఏంటో, నేను దిగాలన్నాడు. ఇంతవరకు ఏం చేశారండి అని అడిగాను. విష్ణు సహస్రనామం పారాయణం చేశాను. నేను ఒక్క మాట అడిగాను, మీరు విష్ణు సహస్రనామం పారాయణం చేశారు కదా, మీరు చేసిన దానికి బస్సు మీరు ఎక్కినప్పటి నుంచి ఇంతవరకు ప్రయాణమే కదిలొచ్చింది కదా, దాని శబ్దానికి మీ శబ్దానికి నాకేం తేడా అనిపించలేదు. అది గతుకుల్లో పడినప్పుడులా దడదడ దడదడ గడగడ గడగడ దడదడ దడదడ గడగడ గడగడ అంటుంది. మీరు విష్ణు కారోభూత శుభ్రైరభ్రైర దభ్రైర ప్రవృచితైర్ముక్త పీయూషవర శేర ఆనందేన పునియాదరణ కదా శంఖపాణిర్ముకుంద. రెండోది వీడికి రెండు దడదడలు. ఎందుకంటే వీడి దడదడ ఒకటి, బస్సు పడ్డప్పుడల్లా వీడి ఇంకోసారి దడదడ అంటాడు. నేను అడిగాను, ఏమిటి మాస్టర్ ఇది? మీరు చేసిన పారాయణకి ఆ శబ్దానికి, బస్సు చేసినటువంటి శబ్దానికి, అది నడిచింది కదా, ప్రయాణమైంది, కదిలింది కదా, అది చేసే శబ్దానికి ఏమిటి తేడా? గుర్తుపెట్టుకోండి, బస్సుకి లక్ష్యం లేదు. ఎక్కడ ఆపితే అక్కడ ఆగుతుంది, మళ్ళీ గేరు వేసి పంపిస్తే పంపిస్తుంది, అది బాగున్నంతకాలం. కానీ వీడికి ఒక ధ్యేయం ఉంది, ఆ స్టాప్ వచ్చేలోపు విష్ణు సహస్రనామం అయిపోవాలి. వీడు చూడండి, విష్ణువు ఆనందిస్తాడా లేదా అక్కర్లేదు, వీడికి దీనివల్ల ఏమిటి మంచి చెడా కరెక్టా కాదా అక్కర్లేదు, స్టాప్ వచ్చేలోపు విష్ణు సహస్రనామం అయిపోవాలి. ఇదే ధ్యేయంతో చేశాడు ఇతను. ఇది భక్తి అని మనం అనుకోగలమా? ఉండొచ్చు, కానీ అవగాహన లేదు. అదే వ్యక్తి కనుక నేను చెప్పాను, మరి ఏం చేయమంటారండి, ఏం చేయమంటారు, మీరు అలా అంటారు, మీరు ఏదో 100 అంటారు, ఏం చేయమంటారు అన్నారు. మాస్టర్ మీరు ఆఖరణ చదివారు కదా పార్వత్యువాచ అని. ఆవిడ అడిగింది కదా, కేనోపాయేన లఘున విష్ణోర్నామ సహస్రకం. ఈ విష్ణు సహస్రనామంలో ప్రతి నామము ప్రమాణమే కదా, మరి ఆవిడ అడిగింది కూడా ప్రమాణమే కదా. ఇలాంటి అసందర్భోచితమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నప్పుడు మనం ఏం చేయాలి? ఆవిడిచ్చింది అక్కడ. పరమశివుడు చెప్పాడు, శ్రీరామ రామ రామ ఇతి. మీరు కూర్చున్నప్పటి నుంచి శ్రీరామ్ 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 ఆ రామ మంత్రాన్ని అలాగా పానం చేసి మీ మనస్సుని రాముడి మీద పెట్టి హాయిగా కూర్చున్నారనుకోండి, ఈ 20 నిమిషాల మీ ప్రయాణం ఈ టెన్షన్ ఉండదు. మీ వల్ల నాకు టెన్షను, ఈ స్టాప్ ఎక్కడొచ్చేస్తుందో అని మీకు కంగారు, అది రాకూడదని మీ యొక్క బెంగ, ఇవేముండవుగా. ఎంత హాయిగా మీ మనస్సు లగ్నమైపోతుంది. అసలు ఈ పారాయణం ఎందుకు చేయాలి మనం? మనస్సు లగ్నం కోసం. కానీ మీ మనస్సుని మీరు ఎంత చింతన చేయించేశారు, దాన్ని ఎంత కలిపెట్టేశారు. పారాయణం పూజ ఎందుకు చేస్తామండి? మనలో ఉండేటువంటి అలజడి తగ్గి, ఉద్వేగాలు తగ్గి, ఈర్ష్యాద్వేషాలు తగ్గి, హాయిగా ప్రశాంతమైన స్థితిలో మనం ఉన్నతికి పొందాలని మనం చేస్తాం. కానీ అదే పారాయణం వీడి అలజడికి ఇంకా కారణమైందనుకోండి, ఏమైపోతుంది అది? కాబట్టి ఇక్కడ భక్తి అనంటే కేవలం మనం ఏదో సంబరాలు ఏర్పరచుకున్నంత మాత్రాన కాదు. కానీ గుర్తుపెట్టుకోండి, అది వదిలేయమని నా అర్థం కాదు. మరి ఏం చేయమంటారండి? భగవంతుడికి ఎదురుగుండా మనం కూర్చున్నప్పుడు నాలో భక్తుడనేవాడు మేలుకోవాలి. అప్పుడే పూజ అనే వ్యవహారం కూడా జరుగుతుంది. భక్తి అనేది మాతృభావనతో వెళ్ళలేను అక్కడికి. నాలో కొడుకు ఉండకూడదు, అప్పుడే నేను భార్య దగ్గరికి వెళ్ళగలను ఒక భర్తగా. అంటే ఆవిడ దగ్గరికి వెళ్ళేటప్పుడు నాలో ఎవడు మేల్కొన్నాడు? భర్త అనే భావన మేల్కొంది. అప్పుడు నేను ఆవిడని భార్యగా చూస్తాను.
ఏమిటే ఇంకా టిఫిన్ అవ్వలేదా, నాకు పెడితే నేను బయటికి వెళ్తాను అని రిలేట్ అవుతాను. నా భార్య దగ్గర కూర్చుని పలహారం చేసి ఆవిడతో కబుర్లు ఆడుకొని నేను బయటికి వచ్చేటప్పుడు కొడుకు కనపడ్డాడనుకోండి, నేను భర్త అనే భావనతో వాడిని చూడలేను, కుదరదక్కడ. నాలో తండ్రి అనేవాడు మేలుకోవాలి, గుర్తుపెట్టుకోండి. అప్పుడే నేను కొడుకుతో రిలేట్ అవ్వగలను. అలానే భగవంతుడికి ఎదురుగుండా మనం కూర్చున్నప్పుడు నాలో భక్తుడనేవాడు మేలుకోవాలి. అప్పుడే పూజ అనే వ్యవహారం కూడా జరుగుతుంది, భక్తి అనేది. ఆ భక్తుడు మేలుకోకుండా నేను పూజ చేసేసాను అనంటే, ఆ భక్తుడు మేలుకోకుండా నేను వ్రతం చేసేసాను అనంటే, ఆ భక్తుడు మేలుకోకుండా నేను పెద్ద యజ్ఞయాగాది తపస్సులు చేశాను అనంటే, ఆ భక్తుడు మేలుకోకుండా నేను దాన ధర్మాలు చేశాను అనంటే, ఆ భక్తుడు మేలుకోకుండా నేను తీర్థాటన చేశాను అనంటే, భర్త అనేవాడు లోపల మేలుకోకుండా భార్య అనే అంశం దగ్గరికి వెళితే ఎలా వ్యవహార శూన్యమవుతుందో, కొడుకు అనేవాడి భావన లోపల మేలుకోకుండా తల్లి దగ్గరికి వెళ్తే ఎలా అయితే వ్యవహార శూన్యమైపోతుందో, అలాగనే భక్తుడు అనేవాడు కూడా లోపల మేలుకోకపోతే మన భక్తికి అర్థం లేదు. మన భక్తికి ఆ పరమార్థం కలగాలి అనంటే భక్తుడు మేలుకోవాలి. ఆ భక్తుణ్ణి మేల్కొలుపుతుంది ఈ భక్తి యోగం. అంటే ఆ భక్తుడు ఏ ఏ కోణాల్లో మేలుకోవాలో, ఎలా ఉంటే వాడు భక్తుడవుతాడో, ఏ ఏ అంశాలతో వాడు మేలుకొని ఒక భక్తుడిగా తన యొక్క జన్మని, తన యొక్క సాధనని చరితార్థం చేసుకుంటాడో, ఇట్ ఈజ్ ఎన్ ఎక్సలెంట్ ప్రాసెసింగ్ ఆస్పెక్ట్. దానికి భూమికగా శ్రీకృష్ణ పరమాత్మ మత్కర్మకృత్ మత్పరమః మద్భక్తః సంగవర్జితః నిర్వైరః సర్వభూతేషు యస్ సమామేతి పాండవ. ఈ 5 అంశాలు చెప్పాడు ఆయన. ఈ 5 అంశాలు ఎవడిలో అయితే కనిపిస్తుందో అర్జున, వాడే నా భక్తుడు అన్నాడు. ఈ 5 అంశాలనే భక్తి యోగంలో చాలా వివరంగా చెప్పుకుంటూ వెళ్ళారు. ఈ 5 అంశాలు ప్రధానమైన అంశాలు ఒక భక్తుడిగా నేను బ్రతకడానికి. అది హిందూ అవ్వచ్చు, మహమ్మదీయుడు అవ్వచ్చు, క్రైస్తవుడు అవ్వచ్చు, బౌద్ధుడు అవ్వచ్చు, జురాసీన్ అవ్వచ్చు, సిక్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. నేను భక్తుణ్ణి అనుకుంటే కనుక ఈ 5 లక్షణాలు వాళ్ళలో ఉండాలి. 5 గుణాలు, 5 అంశాలు.